చేదు నిజాలు, చేదు కూరగాయలు అస్సలెక్కవండి. నిజానికి ఈ చేదు నిజాలు ఏవైతే ఉన్నాయో మనం జీర్ణించుకోలేనివి, అవే మన జీవితంలో ఉండే భ్రమల్ని తొలగించేసి మన జీవితానికి మేలు చేస్తాయి. ఇక చేదు కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి మన ఆరోగ్యాన్ని బాగు చేస్తాయండి. సో, ఇక అలాగ ఆరోగ్యాన్ని బాగు చేసే ఒక చేదు కలిగిన కాకరకాయతో ఈరోజు ఫ్రై అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా చిన్నప్పుడు కాకరకాయ అస్సలు తినేదాన్ని కాదండి. చాలా అంటే చాలా చిరాకు. ఇంట్లో కాకరకాయ పులుసు పడితే చాలు ఎలా తప్పించుకోవాలా అని చూసేదాన్ని. కానీ మా అమ్మమ్మ గారు బలవంతంగా తినిపించేవారనమాట. సో, అదంతా పక్కన పెట్టేస్తే కాకరకాయనైతే క్లీన్ చేసేసుకొని చిన్న ముక్కలుగానో లేదా రౌండ్‌గానో మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చండి. యాక్చువల్‌గా లోపల ఉండే గింజలు కూడా తీయాల్సిన అవసరం లేదు. ఆ గింజల్ని కూడా అలానే ఉంచేసి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవచ్చు. వాటితో పాటుగా కొన్ని ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక ఆయిల్ వేడైన వెంటనే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని దాన్ని కూడా వేయించుకున్న తర్వాత కాకరకాయ ముక్కలన్నిటిని కూడా అందులో వేసేసి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి ఆ ముక్కలన్నిటికీ సాల్ట్ పట్టేలాగా గరిటెతో అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసేయాలండి. మూత పెట్టుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. సో, అట్లా మూత పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే కాకరకాయ ముక్కలన్నీ కూడా ఉప్పు కూడా వేసామేమో చక్కగా మగ్గిపోతాయి అనమాట అండి. మనకు తెలుస్తుంది ఆ కలర్ కానీ కాకరకాయలు అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారా ముందేమో గ్రీన్ కలర్లో ఉన్నాయి. కొద్దిగా కలర్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సో, ఇట్లా అవుతూ ఉంటుంది. ఇంకొద్దిగా మగ్గాలన్నమాట. సో, లేదు మనకి డౌట్‌గా ఉందంటే ఒక ముక్క తీసి మనం అట్లా మెదిపి చూసామనుకోండి అవి ఆల్రెడీ మెత్తగా అయిపోతాయి. మనం మూత పెట్టాం కాబట్టి చక్కగా మగ్గిపోతాయండి. లేదు మనకి కొద్దిగా డీప్ ఫ్రై టైప్‌లో రావాలి అనుకుంటే మూత లేకుండా చక్కగా హైలో పెట్టేసుకొని స్టవ్ అట్లా కూడా వేయించుకోవచ్చు. ఆ ఫ్రై నేను ఇంకోసారి చెప్తాను. సో, ఇలాగా మనకి ఒక 70% మగ్గిపోయినాయి అని అనుకున్నప్పుడు అప్పుడు ఉల్లిపాయల ముక్కలైతే వేసుకోవాలండి. ఉల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి తీపి అనేది రాదండి అసలని. అలాగే పచ్చిమిర్చి మనం కారం ఎంత తినగలిగితే అంత. ఇంకా ఇవి కంపల్సరీ అని చెప్పనండి వెల్లుల్లి. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు. కానీ నేను వెల్లుల్లి కాస్త ఎక్కువ తింటాననమాట. అందుకనే వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి తర్వాత పసుపు కూడా వేసుకొని ఇంకొద్దిగా మనం వేయించుకుంటే సరిపోతుందండి. ఇంకా మగ్గాల్సిన అవసరం లేదు. అవి వేగుతాయి అన్నమాట. సో, ఇవన్నీ వేసిన తర్వాత మనం హైలో పెట్టేసుకుంటే స్టవ్ సరిపోతుందండి. అవి కూడా కాస్త వేగిన తర్వాత అప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. అందుకే నేను పచ్చిమిర్చి కొద్దిగా తక్కువ వేసుకున్నాను. సో, కారం వేసుకున్నప్పుడు అది కలర్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్‌గా ఈ ఫ్రైలో మనం ఇంకా వేరుశనగలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయడం లేదు. నాకు వచ్చేసి అలా సింపుల్గా కాకరకాయ ఫ్రై లాగే తినాలనిపించింది ఈరోజు. అందుకని అలాగనే చేసుకుంటున్నాను అనమాట. చూసారా మనం కలరు ఎలా బాగుందో ఎంత బాగుందో కారం కూడా వేసిన తర్వాత మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. ఇంకా ఫైనల్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అందరికీ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. అలాగే ఇంకా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాల్సిన టైం అయింది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఏమైనా లోపాలు ఉంటే చిన్న చిన్నవి అది నేను సెట్ చేసుకుంటానన్నమాట. సో, నా స్టైల్‌లో నేను చేసిన కాకరకాయ ఫ్రై అండి. థ్యాంక్స్ టు ఆల్.